పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా పెన్షన్ గురించి మా నాయకులందరూ చెప్పారు. నేను మీ అందరిని అడిగేది ఒకటే, 3,000 రూపాయలు ఇవ్వడానికి వైఎస్ ప్రభుత్వము 5 ఏళ్ళు పట్టింది. 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు. చంద్రబాబు నాయుడు వస్తానే 4,000 ప్లస్ 3,000 రూపాయలు కూడా కలిపిస్తానని చెప్పిన మాట వచ్చిన తక్షణం 7,000 రూపాయలు ఇచ్చినారు లేదా అందరికి పెన్షన్. ఆంధ్ర రాష్ట్రంలో 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ 4,000 రూపాయలు పెన్షన్లే. పక్కనే తమిళనాడు జీడిపిలో ఇండియాలో నెంబర్ 3rd ర్యాంక్లో ఉంది. అంటే సంపద సృష్టించడంలో భారతదేశంలోనే 3వ స్థానంలో ఉండే తమిళనాడులో ఎంత పెన్షన్ తెలుసా మీకు? ఎంత ఇస్తూ ఉంటారు తమిళనాడులో పెన్షన్? 1,000 రూపాయలు. భారతదేశంలోనే ఎక్కువ ఫ్యాక్టరీలు, జీడిపి, సంపద పుట్టించే రాష్ట్రమే 1,000 రూపాయలు ఇస్తూ ఉంది. మన రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్లో క్యాపిటల్ ఉండిపోయింది. ఆదాయ వనరులన్నీ హైదరాబాదే. ఏమీ లేని రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000 ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పెన్షన్ 4,000 రూపాయలు ఎవరికైనా ఇస్తూ ఉండారు అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇస్తూ ఉండారు. ఎంత కష్టం ఉన్నా ఒకరోజు ముందే ఇవ్వాలి అని చెప్పినాడు. ఎప్పుడైనా ఆదివారం లీవ్ వస్తుందంటే శనివారమే పై పెన్షన్ ఇవ్వండి. అన్నదాత సుఖీభవ, ఆ భూమి ఉన్న వాళ్ళకంతా అన్నదాత సుఖీభవ వచ్చింది. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 13,000 రూపాయలు తల్లికి వందనం పడింది. అలాగే ఫ్రీ గ్యాస్ ఇస్తూ ఉంటారు. మహిళలకు ముఖ్యంగా బస్సు ఫ్రీ. ఇవన్నీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చిన ప్రకారం ఇవన్నీ చేస్తున్నాడు. అదే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఒకే ఒకటిదా నెరవేర్చినారని చెప్పి అక్కడ అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ అపోజిషన్ మాట్లాడడానికి కూడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెర్లోపల్లి గ్రామస్తులకి ఈ రోడ్డుకి అటువైపు గార్మెంట్స్ ఫ్యాక్టరీ వస్తుంది, ఈస్ట్మెన్ కంపెనీ అని. నాకు తెలిసి 3 నుండి 4,000 మందికి ఉద్యోగాలు రాబోతాయి. నేను దాన్ని ఒక ఎస్టీ కాలనీకి ఫ్రీ అలాట్మెంట్ సైట్లు ఇద్దామని చెప్పి రెడీ చేస్తూ ఉంటే, ఫ్రీ సైట్ ఎక్కడైనా ఇవ్వచ్చు, ఉద్యోగం ఇస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చిత్తూరుకి ఈస్ట్మెన్ కంపెనీకి ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో అది ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? చెర్లోపల్లి మండలంలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు మాత్రమే ఇవ్వాలనే కండిషన్ పెట్టి ఆ భూమిని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన చిత్తూరు దొరబాబు అన్న చెప్పినట్టు 2-3 హైవేలు, బుల్లెట్ ట్రైను. తెలుగుదేశ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి. మీరు చెప్పినట్టు నీళ్ళకి లోటు లేదంటే ఆ రోజు జడ్పీ చైర్పర్సన్గా చంద్రప్రకాష్ గారు ఉన్నప్పుడు ఈ మండలాన్ని బాగా చూసుకున్నారు కాబట్టి 3,300 చిల్లర ఓట్లు మెజారిటీ వచ్చింది. 3,600 ఓట్లు మెజారిటీ వచ్చింది. అంటే మెజారిటీ వచ్చింది అంటే పని చేస్తేనే కదా వచ్చింది. నాయకులందరూ కష్టపడినారు. నేను కొత్త వ్యక్తి అయినా కూడా వచ్చిన తక్షణం కుటుంబ సభ్యురాల్లాగా ఆయమ్మ వాళ్ళ ఆయన బాలకృష్ణ అన్న అందరూ కూడా ఇక్కడ ఉన్న పాండ్యన్ అంతా ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా కష్టపడినారు కాబట్టి మంచి మెజారిటీతో ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయాలి కాబట్టి అభివృద్ధి వైపు దూసుకుపోతా ఉన్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరి ఆశీస్సులతో పార్టీ ఎవరినైతే నిర్ణయించి ఇక్కడ నాయకులను ఎన్నుకుంటామో వారికి మీరు ఓటేస్తే ఇంకా అభివృద్ధికి బాగా కష్టపడే విధంగా నేను కానీ వారు కానీ పనిచేసేకి అవకాశం ఉంటుంది. మీరు ఆ రోజు ఎవరో స్థానికంగా 10 రూపాయల డబ్బులనో ఇంకొకటనో లేదా ప్రలోభాలకో మతానికో కులానికో లొంగిపోయినారా అభివృద్ధి అనేది జరగదు. మతము కులము అనేది భోజనానికో లేదా పెళ్లి పేరెంటాలకో చూసుకోవాలి తప్పితే రాజకీయానికి అభివృద్ధికి అవి రెండు ఎప్పుడైతే మనం దూరం పెడతామో అప్పుడే మన ఊరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ రాబోయే రోజుల్లో ఏమరా అంటే ఎక్కడో బెంగళూరు చెన్నైయో పోయి నా బిడ్డలంతా బతుకుతూ ఉండారు అనే ఆవేదన లేకుండా ఉండడానికే మీకు ఆ ల్యాండ్ని ఇచ్చి గార్మెంట్స్ ఫ్యాక్టరీ వస్తే మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలన్నీ రావాలి అంటే ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధి ఉండాలి. అది ఉండే మా నాయకుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మీరు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి నేను కూడా
పదే పదే చెప్పిన ఎలక్షన్ సమయంలో కూడా చిత్తూరును ఒక మంచి మహానగరంగా తయారు చేస్తానని. చూసారా, సంతపేట రోడ్డు, గాంధీ రోడ్డు 113 సంవత్సరాల మున్సిపాలిటీలో ఆ రోజు ఒక అడుగుకోటకి ధైర్యం చేయలే. నేను రోడ్ వైడనింగ్ చేస్తూ ఉండా, పలమనేరు రోడ్ వైడనింగ్ చేస్తూ ఉండా, హై రోడ్ వైడనింగ్ చేస్తూ ఉండా, అటు సాంబయ్య కండిగ నుండి కట్టమంచి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉన్నాం. కొంగారెడ్డిపల్లి టు మన తానా చెక్ పోస్ట్ దాకా రోడ్ వైడనింగ్ చేసి సెంటర్ లైటింగ్లు వేస్తూ ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి చేసేకి ఒక మంచి నాయకుడు కావాలి. ఆ నాయకుడిని మీరందరూ ఎన్నుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు. వారి సూచనల మేరకు మేము కూడా అసెంబ్లీలో పోయి కొట్లాడి నిధులు తెచ్చి మీకోసమే పనిచేస్తూ ఉంటాం. ఈరోజు ముఖ్యంగా పెన్షన్ మళ్ళీ చెప్తున్నా, మీ బిడ్డల ద్వారా తెలుసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రం అయిన విధంగా ఒక రోజు ముందు ప్లస్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉండేది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఇదే విధమైన సపోర్ట్, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా నిజాయితీగా నిలబెట్టిన వ్యక్తులు మీరు గెలిపిస్తే, ఇంకా ఇప్పుడు అడిగినట్టు వాళ్ళు ఎవరో కాలువ లేదు అన్నారు, కాలువలు, రోడ్లు, లైట్లు, అభివృద్ధి బాగా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరందరూ ఓటేసి స్థానిక ఎన్నికల్లో బాగా గెలిపిస్తారని ఆశిస్తూ, మీకు ఎవరికి ఏమి కావాలన్నా కూడా ఒక అర్జీ రాసి ఇట్లా మేము వచ్చినప్పుడు ఇస్తే ఖచ్చితంగా వాటిని పరిశీలించి మీరు అడిగిన వాటిని చేసేకి ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం.